పోరలంతా బడివాట పట్టినట్టేనా? అమాసానికి ఇట్లా ఆగిండ్రా. చలో గా ముచ్చట్లతో పాటు కడమ ముచ్చట్లు సుతా చూద్దాం గాని మొదలైతే గమ్మతి వార్తల హెడ్లైన్ చూడుర్రి. బడివాట పట్టిన పోరలు, అమాసాని ఆపిన అమ్మాయ్యలు. కవితక్క పార్టీకి పేరు కష్టాలు, బీఆర్ఎస్ వాళ్ళే రాసిండ్రట ఉత్తరాలు. ముగిసిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, విరమైన ఎండి బంగారం. ఆడకట్టు ఆడబిడ్డల సమ్మేళనం, చిన్నగా లేదు అక్కల సంబురం. బాబా ఈ స్కూళ్ళు ఎన్నడు షాలైతాయో, నాకు ఈ లొల్లి ఎన్నడు పోతుందో. ఒక్క ఇసుర పెట్టిన కాడ ఉండదాయే. ఇల్లంతా ఆగమాగం అంగడంగడు చేయబట్టిరి. మబ్బులు లేచి అవతల పడితే రారో రారో అని మొత్తుకోంగా ఇంటికొచ్చుడు. ఇంత సల్లబడి మళ్ళా ఊరుకుడేనాయే. ఇగో గిట్లా అనుకోని ఉండొచ్చురు అమ్మలంతా. ఇక ఇయాలటి నుంచి గా తిప్పలు జరంత తప్పినట్టే. ఎందుకంటే పోరలంతా బడివాట పట్టిర్రు మళ్ళా. రైట్, శానొద్దులకు బడిగంట మోగంగానే పోరలంతా బడివాట పట్టిర్రు. రాకరాకొస్తుండే వరకు పూలు చాక్లెట్లు ఇచ్చుకుంటే ఎల్కని చెప్పిర్రు సార్లు మేడాలు. ఆడాట ట్రాఫిక్ పోలీసులు చూతా ఈ స్కూల్ పోరలకు ఎల్కని చెప్పి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎరక చెప్పిర్రు. పట్నం రాజ్భవన్ బడిలో పోరలకు పొద్దుగాల నాష్టతో పాటు పాలిచ్చే కార్యాన్ని మంత్రి పొన్నం సార్ చాలు చేసిండు. పొద్దుగాల నాష్టే కాదు, పగటిలు బువ్వసుత పెట్టుడు చాలు చేసిర్రు బల్లల్లా. పేద పిల్లల అమ్మనాయనలు పొద్దుగాలనే పనులకు పోతారాయే. అందుకే ఆకలితో ఉండొద్దానికి ఉపాయం చేసింది సర్కారు. ఇక నాష్ట చేసిన పిల్లలు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక అటు చిన్న సీఎం బట్టి సార్ వికారాబాద్ జిల్లా మోయినాబాద్ కస్తూర్బా గాంధీ స్కూల్లో పిల్లలకు ఎల్కని చెప్పి ఆన్నే పుట్టినరోజు పండుగ చేసుకుని పోరలతో కలిసి పగటి బువ్వ తిన్నాడు. ఆడయిడా అని ఏం లేదు, అంతటా ఎమ్మెల్యేలు మంత్రులు పోరలకు ఎల్కని చెప్పే కార్యాలు పెట్టుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ ఆఫీసర్లు స్కూల్ బస్సులు కండిషన్లు ఉన్నాయా లేవా అని చెకింగులు చేసిర్రు. బడులు చాలా అయినాయని ఏదో చేయాలి కాబట్టి చేసుడు కాకుండా జర అప్పుడప్పుడు చెకింగులు చేయురు సార్లు. భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, సమాజ్వాదీ పార్టీ ఎస్పీ, ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే, అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అన్నా డిఎంకే, తమిళిగ వెట్ర కజగం టీవీకే, తెలుగుదేశం పార్టీ టీడీపీ, జనసేన పార్టీ జేఎస్పీ. ఇట్లా పార్టీలకు బుడ్డ పేర్లుంటాయి. ఇప్పుడు ఈ పార్టీల ముచ్చట ఎందుకంటారా? ఇగో గిందుకు. కవితక్క తెలంగాణ రక్షణ సేన పార్టీకి రక్షణ అయితే లేనట్టే కొడుతుందిలా. టీఆర్ఎస్ అని కలిసి వచ్చేటట్టు పేరు పెట్టుకున్నది కదా. చల్ అట్లెట్లా పెట్టుకుంటారు? మా పార్టీ వెనకటి పేరు టీఆర్ఎస్ఏ. ఇప్పటికి ఊర్లలో అదే పేరుతో పిలుస్తుంటారు. ఇప్పుడు మేడం పార్టీకి ఆ పేరు ఇస్తే మాకు మస్తు తిప్పలైతుంది, మా వాళ్ళు తికమకైతారు. ఆ పేరు కాకుండా ఇంకే పేరన్నా పెట్టుకోరు అని ఎన్నికల సంఘానికి ఉత్తరాలు రాసిల్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పలానా మేడం పార్టీ పెట్టింది, పలానా పేరు అనుకుంటున్నారు, మీకేమన్నా తిప్పలుంటే చెప్పురని ఈసీ అన్ని పార్టీలోని అడిగితే ఏం తక్కువ 600 మంది వద్దే వద్దని అడ్డం పడుతున్నారట. కవితక్క పార్టీ పెట్టక ముందే తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అంటే టీఆర్ఎస్ పేరును ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇప్పుడు ఆమెకి ఇస్తా అంటే ఎట్లా అని మహారాష్ట్ర సోలాపూర్లో ఉండే దయానంద్ మహాదేవ్ అనేట ఆయన సుధా అడ్డం పడుతున్నాడట. అయితే ఉత్తరాలు రాసింది పక్కా బీఆర్ఎస్, ఎందుకంటే 190 వాళ్ళు ఒకటే తీరులో రాసిర్రు. కావాలనే మమ్మల్ని తిప్పల పెడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చుకున్నాక మేము టీఆర్ఎస్ అని పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన తిప్పలేందని ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి కవితక్క టీఆర్ఎస్ పేరును ఎట్లెట్లా నిలబెట్టుకుంటుందో. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించడానికి, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి రాబోయే ఏడాది పాటు ప్రజలు బంగారం కొనడం వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చానీయాంశం అయ్యాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో బంగారం దిగుమతులు తగ్గి రేట్లు పెరుగుతుండటంతో ప్రధాని పలు సూచనలు చేశారు. కాగా అబ్బా, ఇన్నొద్దులకు ఇరాన్ ఇజ్రాయెల్ నడుమ యుద్ధం ఒడిచిందుల్లా. అమెరికాతో ఇరాన్ కూకొని మాట్లాడుకుంటానికి తయారున్నామని చెప్పగానే ట్రంప్ సారిగా యుద్ధం ఆగినట్టే అని సాటింపేసిండు పిటగూట్ల. ఈగేముంది, బులియన్ మార్కెట్లు బూర్రున అంతెత్తుకెగిరినాయి. మొన్నటిదాకా తగ్గుకుంటూ వచ్చిన బంగారం ఎండి రేట్లకు రెక్కలు దొడుక్కొని రువ్వడి చూపిస్తున్నాయి. మోడీ సార్ చెప్పినట్టు బంగారం కొందాం అనుకునేటోళ్ళు జర 1-2 మాటలు ఆలోచన చేస్తే మంచిది. ఎందుకంటే గ్రాముకు 245 రూపాయలు పెరిగింది. మరి హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో 15,153 రూపాయలు ఉంటే
తులం 1,56,000 మీదనే ఉన్నది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 13,890 రూపాయలు, తులానికి 1,36,000 దాకున్నది. ఇక ఎండేమన్నా తక్కువనా? కిలోకు 5,000 పెరిగింది. ఆడాడ 10,000 దాకా పెరిగి కిలోకు 2,80,000 దాటిందంటే చూడుర్రిగా. మొన్నటిదాకా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం చేయబట్టి రేట్లు కింద మీద అయితే ఇప్పుడు యుద్ధం ఆగినా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. జర చూసుకోరి మరి. ఈ ఉడకపోత సల్లగుండా ఏమన్నా ఉడుకుతున్నదా? ఫ్యాను 5లో పెట్టినా గింత సుత సల్లగాలి వస్తలేదాయే. బయట కూకుందామంటే గర్మి గాలితోని అదో తిప్పల. దర్వాజాలు కిటికీలకు తట్టు సంచులు కట్టి తడుపుకుంటున్నా సుత గింత ఫాయిదా లేకపాయే. ఇగో గిట్ల ఉండే ఓ 3-4 గొద్దుల కింద. కానీ నడుమ ఆన శినుకులు రాలుడుతోని జర్రంతా సల్లబడ్డట్టే అనిపిస్తున్నది వాతావరణము. ఇక రేపు ఎట్లుంటదంటే ఇక బేస్తారం నుంచో 4 వద్దుల ఆనలు దంచుడే ఉంటుందటుల్లో. ముఖ్యంగా తెలంగాణ కింది బాజు జిల్లాలు అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక కడమ జిల్లాలకు పెద్ద ఆపదేం లేదనుకునేరు. మీది బాజు జిల్లాలకు అంతకంటే మోదాలే జోపే కోపున్నదట. అంటే ఈ 2-3 వద్దులనే అరుచుకుంటుంది అన్నట్టు. ఈ నెల 8 తారీఖు నాడే వానమబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో అడుగుపెట్టిన 11 తారీఖున హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం దాకి అటెన్క రూబడి తగ్గించినాయి. తెలంగాణ అంతటా చుట్టేస్తానికి ఇంకో 4 వద్దులు టైం పట్టొచ్చు అంటూ ఆఫీసర్లు. అటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఇంకా హాయి చెప్పలేదు వరుణుడు. అందుకే అటు 40 డిగ్రీల దాకా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక చెప్పునే రాష్ట్రమంతటా ఆనలు అందుకునే కోపు ఉన్నది కాబట్టి జర ఎక్కడోళ్ళు అక్కడ పైలో ఉంటే మంచిది. ఇప్పటి పోరలు గింతంత లేరు గాని టీవీలో సినిమా పాటలు వస్తున్నాయి అనుకోండి. అవిటికి తగ్గట్టు స్టెప్పులు వేసుకుంటా వీడియోలు తీపించుకొని సోషల్ మీడియాలో పెడితే పొట్టు లైకులు, కామెంట్లు. అవి చూసి అమ్మా నాయనలు చిన్నగా మురుచుడు కాదు. కానీ శాస్త్రీయ నృత్యం చేసేటోళ్ళు ఏడనో ఒగలు కానొస్తూ ఉంటారు. అసోంటిది గీడ చూడు ఏం నడుస్తున్నదో. వరేవా కాకతీయ కిల్లాకే కొత్త కళ వచ్చింది పో. కళాకారుల నాట్యంతోని అగో ఎంత ముద్దుగా చేస్తుర్రో. బుడ్డ పోరోళ్ళ నుంచి పెద్దల దాకా అందరూ ఒక్క తీరు స్టెప్పులతోని అదరగొడుతుండ్రు. మొత్తం 5,001 మంది ఒక్క తీరును ఆడుతుంటే సుస్సనికి 2 కళ్ళు సాలలేదనుకోండి. ఐదారంకిలా వరంగల్లా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖోళ్ళు కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డుల పేరెక్కించనికి గీ ప్రోగ్రాం పెడితే బొచ్చెడు మంది వచ్చి కళను ప్రదర్శించిండ్రు. మళ్ళా పాట సుత కాకతీయుల గొప్పతనం సాటి చెప్పేదే. గింత ముద్దుగా డాన్స్ ఆడినాక రికార్డు కొట్టకుండుంటారా? కానీ సినిమా పాటలు, డాన్స్లు నేర్చుకోవటానికే కాయిష్టపడుతున్న గీ పోరోళ్ళకి గీ కాలంలో ఇంకా సుత ఎన్కటి కళ నేర్పిస్తున్నోళ్లకు, నేర్చుకుంటున్నోళ్లకు, అల్లా కళను ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నోళ్లకు శనార్థి చెప్పాల్సిందేనోళ్ళ. అరే దోస్తులందరం గలవక షాన్ వద్దులు అవుతున్నదిరా. ఓ పారి గెట్ టుగెదర్ పెట్టుకుందాం రా, ప్లాన్ చెయ్యుండ్రి. ఇగో ఇట్లా స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్లలో మెసేజ్లు పెడుతూ ఉంటారు. నియంగానే అందరు కలిసినట్టు ఉంటదని ఎవరో ఒకరు ముంగట పడతారు. ఓ డేట్ ఫిక్స్ చేసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని పెడుతూ ఉంటారు. ఆ నడుమ కరీంనగర్ లా శ్రీనివాస్ అనే పేరున్నోళ్ళు సుత గ్రూప్ పెట్టుకొని అందరూ ఒకతాన్నే కలుసుకున్నారు. అట్లనే గీళ్ళు సుత పక్కా ఇల్లంతా పూర్వ విద్యార్థులైతే కాదుల్లా. అక్కలు, అమ్మలు, అమ్మాయిలు, బుడ్డపోరల నుంచి పండు ముసలి దాకా అన్ని ఏజ్లోళ్ళు ఉన్నారు. అందరు చుట్టాలు, దోస్తులే. అట్లనేదో పెండ్లికో పేరంటానికో రాలేదుల్లో. నిర్మల్ నాయుడు వాడలో ఒక్క వాడకట్టులుండే మూడు తరాల ఆడిబిడ్డలు ఇల్లంతా. మొత్తం 150 మంది. చిన్నప్పుడు కలిసి ఆడిపాడిన వాళ్ళందరం మళ్ళోపారి కలుసుకుంటే బాగుండని 2 అక్కల ఆలోచన ఇట్లా ఆడకట్ట ఆడబిడ్డలందరినీ కలిపింది. ఆగో ఒకరికొకరు మందలించుకుంటా మంచి చెడ్డలు అరుచుకుంటా చిన్న మురిపం కాదు. ఆడబిడ్డలంటే పుట్టినూర్లు ఉండరాయే. పెళ్లిళ్ళైన అప్రో ఊరికి పోయిర్రు. అందరి నెంబర్లు జమ చేసి ఫోన్లు చేసి ఒప్పించి అద్దిరిపోయే మీటింగ్ పెట్టిర్రు అక్కలు. హైదరాబాద్, బెంగళూరు, బొంబాయి, మహారాష్ట్రతో పాటు కడమ రాష్ట్రాల నుంచి సుతొచ్చిర్రట. ఐతారం పొద్దుగాల 11 గంటల నుంచి మాపటిల దాకా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ యాద్ చేసుకొని చిన్న సంబరం కాదు అక్కలది. అబ్బా గిట్ల మావాడకట్టుల సుత ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుందిలే. మనోళ్లకు గంత తీరువాటం ఎక్కడి తీయర్రి. బండి మీద పోతున్నామంటే హెల్మెట్ పెట్టుకుంటాం, కార్ నడిపిస్తున్నామంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, పడవలో పోతున్నామంటే సేఫ్టీ జాకెట్ వేసుకుంటాం. ఒకవేళ ఆనొస్తుందని అనుకుంటే తడవకుండా ఉండటానికి ఆనకోటో శత్రో పట్టుకొని పోతుంటాము. ఇట్లా ఏ పని చేసినా దెబ్బలు తాకకుండానో పానాలకు ఆపత్తి రాకుండానో జాగ్రత్తలు తీసుకుంటాం. అంతే కదా. కానీ గిటు చూడు ఎంత పని అయిందో.
ముగ్గురు కలిసి అక్కన అమాంతం లాబట్టి ఇద్దరు ఎత్తుకపోయి లోయలకు పడేసిర్రు. బంగీ జంప్ చేస్తుంది మళ్ళా జరసేపు అయినాక మీదికి వస్తుంది అంటురులే, కానీ అక్క మీదికి రాలే. 40 మీటర్ల ఎత్తు నుంచి ముగ్గురు మోతవర్లు సేఫ్టీ తాడు కట్టకుండానే ఎత్తేస్తే పానమైపోయింది పాపం. బ్రెజిల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడిస్తుంటారు వీళ్ళు. 21 ఏళ్ల వయసుని అక్కసుత సంబరానికి వచ్చి బంగీ జంప్ చేయబోతే గింత పని అయింది. సరే అక్క అంటే సంబరంలో మర్చిపోయిందేమో అనుకుందాం, కానీ అదే పని మీద ఉండే గేమ్స్ పెట్టేటోళ్ళు గింత లాపర్వ చేస్తే ఎట్లా నువ్వులా? యుద్ధానికి పోయేటోడు కత్తి మరిచినట్టు సేఫ్టీ లేకుండా అక్కను లోయలకు పడేస్తే పానాల మీదకే వచ్చే. పబ్లిక్ పానాలతోనూ ఆటలాడకుండా జర గిసొంటి గమతులు చేస్తోళ్ళు 1కి 2 మాటల చెకింగ్ చేసుకోర్రా నాయన. ఇక ఇవ్వలా ఇయాలటి గమ్మతి ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.